8 ఎడిషన్స్. ఒకసారి విన్నర్, ఒకసారి రన్నర్ అప్. మిగిలిన 6 ఎడిషన్స్లో అసలు ఫైనల్స్కి కూడా చేరలేదు. ఇది T20 వరల్డ్ కప్లో టీమిండియా ప్రదర్శన. కెప్టెన్లు మారినా, ప్లేయర్లు మారినా 2007లో మహేంద్ర సింగ్ ధోని క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ని ఇప్పటి వరకు మళ్లీ ఎవ్వరూ సృష్టించలేకపోయారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ వెస్టిండీస్ USA హోస్ట్ చేస్తున్న 2024 T20 వరల్డ్ కప్ పైనే. ఈ థ్రిల్లింగ్ క్రికెట్ సీజన్లో గత 8 T20 వరల్డ్ కప్ ఎడిషన్స్లో టీమిండియా పెర్ఫార్మెన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎనాలిసిస్ వీడియోను నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మన మెన్ ఇన్ బ్లూ ఏ వరల్డ్ కప్లో ఎలా పర్ఫార్మ్ చేశారు అన్నది మనం ఇప్పుడు ఇక్కడ గుర్తు చేసుకుందాం. క్రికెట్ లవర్స్కి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రికెట్తో టీమిండియాతో మీకున్న పాత జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద షో. 2007 T20 వరల్డ్ కప్. 2007 T20 వరల్డ్ కప్ భారతీయులకు చిరకాలం గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం. ఈ వరల్డ్ కప్తోనే ఇండియాలో T20 జోరుకు పునాది పడింది. ఈ వరల్డ్ కప్తోనే MS ధోనీలోని నాయకత్వ లక్షణాలు యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసాయి. సౌత్ ఆఫ్రికా వేదికగా 2007 సెప్టెంబర్లో జరిగిన ఈ ICC ఈవెంట్లో 12 జట్లను 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. పాకిస్తాన్, స్కాట్లాండ్తో పాటు గ్రూప్ Dలో టీమిండియాకు చోటు దక్కింది. స్కాట్లాండ్తో టీమిండియా మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 2 జట్లు చెరొక పాయింట్ దక్కించుకున్నాయి. ఇక పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. T20 ఫార్మాటే కొత్త అంటే అందులో భారత్, పాక్లు పోటీ పడ్డం, అది కాస్త బౌలౌట్ వరకు వెళ్లడం ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది. బౌలౌట్ లో ఇండియా గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కనిపించాయి. హైలైట్ విషయం ఏంటంటే నాడు బౌలౌట్ ప్రాక్టీస్ చేసిన ఏకైక జట్టు టీమిండియా ఆట. ఆ ప్రాక్టీసే బౌలౌట్ లో టీం ని గెలిపించింది. ఇక 3 పాయింట్లతో టీమిండియా సూపర్ 8కి చేరింది. ఈసారి 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్తో గ్రూప్ ఈలో ధోని టీం తలపడింది. ఇంగ్లాండ్తో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ గొడవ, ఆ తర్వాత స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో మన లెజెండ్ ఉతికారేసిన విధానం మీకు గుర్తుందా? ఒక్క ఓవర్లో 6 సిక్స్లు బాదేశాడు యువరాజ్ సింగ్. T20లో ఈ రికార్డ్ నెలకొల్పిన తొలి బ్యాటర్ యువి. మొత్తం క్రికెట్లో 4వ ప్లేయర్. అంతేకాదు 12 బాల్స్లో ఫాస్టెస్ట్ 50 సాధించి రికార్డ్ సృష్టించాడు యువరాజ్ సింగ్. యువి కొట్టిన ఆ 6 సిక్స్లు ఎంతమందికి గుర్తున్నాయి? కామెంట్ చేయండి. 3 మ్యాచుల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సంపాదించింది టీమిండియా. బెస్ట్ రన్ రేట్తో గ్రూప్ ఈలో టాప్లో నిలిచింది. అనంతరం నాకౌట్ స్టేజ్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఇక్కడ కూడా యువరాజ్ సింగ్ తన మెరుపులతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాపై 15 పరుగుల తేడాతో గెలిచిన ధోనీ సేన ఫైనల్లోకి అడుగుపెట్టింది. అండ్ ఆ ఫైనల్ మ్యాచ్ చూసిన క్రికెట్ లవర్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 157 రన్స్ చేసింది. 75 రన్స్తో ఓపెనర్ గౌతమ్ గంభీర్ జట్టు మంచి స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని వరల్డ్ కప్ హీరోగా నిలిచాడు గంభీర్. ఇక చేజింగ్ రసవత్తరంగా సాగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు సాగింది ఆ గేమ్. చివరికి పాకిస్తాన్ ఓడిపోయింది. కానీ జోగిందర్ శర్మ వేసిన ఆ చివరి ఓవర్లో మిస్బా-ఉల్ హక్ బాల్ని గాల్లోకి కొట్టడం, అది బౌండరీలోకి వెళ్తుందేమోనని భారతీయుల గుండెల్లో ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చింది. కానీ అది శ్రీశాంత్ చేతుల్లో పడ్డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీమిండియా తొలి T20 వరల్డ్ కప్ ని గెలిచింది. ప్రపంచ క్రికెట్లో ధోనీ సేన జైత్ర యాత్ర అప్పుడే మొదలైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా మరో T20 వరల్డ్ కప్ గెలవకపోవడమే కాస్త బాధ కలిగించే విషయం. 2009 T20 వరల్డ్ కప్. ఇంగ్లాండ్ వేదికగా 2009 జూన్లో ఈ T20 వరల్డ్ కప్ జరిగింది. ఇందులోనూ 12 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఈసారి టీమిండియా గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఐర్లాండ్తో పోటీ పడింది. 2 మ్యాచుల్లోనూ గెలిచి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇక సూపర్ 8 గ్రూప్ ఈలో టీమిండియా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్తో తలపడింది. యావత్ భారత క్రికెట్ లవర్స్ ని షాక్ కి గురి చేస్తూ 3 out of 3 మ్యాచ్లు ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ నాకౌట్ స్టేజ్ కి కూడా వెళ్లకుండానే ఇంటికి తిరిగొచ్చింది. 2007లో టీమిండియా చేతుల్లో ఓడిపోయి కప్కు అడుగు దూరంలో నిలిచిపోయిన పాకిస్తాన్ జట్టు ఈసారి శ్రీలంక మీద గెలిచి ట్రోఫీని దక్కించుకుంది. 2010 T20 వరల్డ్ కప్. వాస్తవానికి ప్రతి 2 ఏళ్లకోసారి T20 వరల్డ్ కప్ జరగాలి. అయితే వన్డే వరల్డ్ కప్ ఉంటే మాత్రం T20 ప్రపంచ కప్ ని ఏడాది ముందుగానే నిర్వహించాలని ICC ఫిక్స్ అయింది. అలా 2009 తర్వాత 2010లోనే 3వ T20 వరల్డ్ కప్ జరిగింది. టీమిండియా ఈసారి కూడా అభిమానులను నిరాశపరిచింది. నాటి ప్రపంచ కప్ లో 12 టీమ్స్ ని 4 గ్రూపులుగా విభజించారు. ధోనీ సేన గ్రూప్ సిలో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది. 2 జట్ల మీద సునాయాసంగా గెలిచి సూపర్ 8కి అర్హత సాధించింది. కానీ
సూపర్ 8 గండాన్ని మళ్లీ దాటలేకపోయింది. సూపర్ 8 గ్రూప్ ఎఫ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ తో పోటీ పడిన భారత్ మూడింట్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి బయటకొచ్చేసింది. నాటి టోర్నీలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్ సంపాదించుకున్న తొలి వరల్డ్ కప్ అదే. ఆ తర్వాత 2019లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. కానీ టీమిండియా ప్రదర్శనపై ఫ్యాన్స్ లో ఏదో తెలియని ఆందోళన. మరీ ఇలా ఆడుతున్నారేంటి అని అనిపించింది. పైగా ఇంకొన్ని నెలల్లో ఇండియాలోనే వన్డే వరల్డ్ కప్ కూడా ఉంది. ఇది గెలవడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కట్ చేస్తే ధోని సారథ్యంలోని టీమిండియా మ్యాజిక్ చేసింది. 1983 తర్వాత వన్డే ప్రపంచ కప్ గెలిచి భారతీయులకు మరో మధురమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ధోని విన్నింగ్ షాట్ ఇంకా నా కళ్ల ముందు తిరుగుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ని క్రికెటర్లు తమ భుజాల మీద మోయడం నాకు ఇంకా గుర్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్ తో మీకున్న అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు టాపిక్. 2012 T20 వరల్డ్ కప్. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జోష్తో శ్రీలంకకు వెళ్ళింది ధోని సేన. కానీ ఈసారి కూడా సూపర్ 8 దాటలేకపోయింది. గ్రూప్ స్టేజ్లో మెరుగైన ప్రదర్శన చేసిన సూపర్ 8లో నెట్ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి బయటకెళ్లిపోయింది. 2010 ఫార్మాట్నే 2012 T20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించారు. గ్రూప్ ఏలో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్తో తలపడి రెండిట్లోనూ గెలిచింది భారత్. ఇక సూపర్ 8 గ్రూప్ ఎఫ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా వంటి టీమ్స్ తో టీమిండియాకు గట్టి పోటీనే ఎదురైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ పాకిస్తాన్ పై జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో గెలిచింది. పాకిస్తాన్ 128 రన్స్ చేయగా 2 వికెట్లు కోల్పోయి 17 ఓవర్స్ లోనే టార్గెట్ చేసింది టీమిండియా. 78 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచిన విరాట్ కోహ్లీ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన థ్రిల్లర్ లో ఒక్క పరుగు తేడాతో ధోని సేన గెలిచింది. ఆస్ట్రేలియా, పాక్, ఇండియాలకు తలో 4 పాయింట్లు వచ్చాయి. కానీ నెట్ రన్ రేట్ విషయంలో వెనకబడిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాటి ఫైనల్లో శ్రీలంక మీద వెస్టిండీస్ గెలిచింది. 2014 T20 వరల్డ్ కప్. బంగ్లాదేశ్లో జరిగిన 2014 T20 వరల్డ్ కప్ రూపంలో టీమిండియా అభిమానులకు మరో హార్ట్ బ్రేక్ తప్పలేదు. ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయి ఫ్యాన్స్ కు నిరాశే మిగిల్చింది టీమిండియా. ఈ T20 వరల్డ్ కప్ తో పాత ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేసింది ఐసీసీ. అంతేకాదు, డిఆర్ఎస్ వాడిన తొలి T20 ప్రపంచ కప్ కూడా ఇదే. ఇక గ్రూప్ స్టేజ్ నుంచి మొదలు పెడితే టోర్నీలో తొలిసారిగా 16 జట్లు పోటీ పడ్డాయి. వీటిల్లో 6 జట్లు అసోసియేట్ మెంబర్స్. టోర్నీని 2 రౌండ్లుగా విభజించారు. మొదటి రౌండ్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో టాప్ లో నిలిచిన జట్లు సూపర్ 10 కి క్వాలిఫై అయ్యాయి. సూపర్ 10 లో అప్పటికే ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించిన టాప్ 8 ఐసీసీ ఫుల్ మెంబర్ నేషన్స్ ఉన్నాయి. సూపర్ 10 గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తో పోటీ పడింది ధోని సేన. అన్ని జట్ల మీద గెలిచి వావ్ అనిపించిన భారత్ 8 పాయింట్లతో టేబుల్ టాప్ లో నిలిచింది. నాకౌట్ అంటే సెమీఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా మీద కూడా గెలిచింది. ఈ మ్యాచ్ లో 72 రన్స్ చేశాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. అలా శ్రీలంకతో ఫైనల్ ఫైట్ కి రెడీ అయ్యారు మన మెన్ ఇన్ బ్లూ. 2011 వన్డే వరల్డ్ కప్ ని ధోని టీం రిపీట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలంక రివెంజ్ తీర్చుకుంది. టీమిండియా అనూహ్యంగా ఆ మ్యాచ్ ఓడిపోయింది. ఫైనల్లో కూడా 77 రన్స్ తో కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ 130 టార్గెట్ ని శ్రీలంక ఈజీగా కొట్టిపడేసింది. 2011 వన్డే వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో 21 బాల్స్ లో 11 రన్స్ మాత్రమే చేశాడు. అతనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇది నాకు ఇంకా గుర్తుంది. 2016 T20 వరల్డ్ కప్. ఇండియాలో జరిగిన 2016 T20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా అభిమానుల నిరీక్షణ కొనసాగింది. ఈ టోర్నీలో అయితే మన జట్టు ఫైనల్ కి కూడా చేరలేదు. 2014 ఫార్మాట్ నే ఈసారి కూడా కొనసాగించింది ఐసీసీ. టీమిండియాతో పాటు టాప్ 8 టీమ్స్ సూపర్ 10 కి డైరెక్ట్ గా చేరుకున్నాయి. మిగిలిన 2 స్థానాల కోసం 2 ఫుల్ మెంబర్స్, 6 అసోసియేట్ మెంబర్స్ మధ్య పోటీ జరిగింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో అర్హత సాధించాయి. ఇక సూపర్ 10 గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో తలపడింది టీమిండియా. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా మిగిలిన 3 జట్లపై గెలిచింది. కానీ బంగ్లాదేశ్ జట్టు టీమిండియా అభిమానులకు ఒక మినీ హార్ట్ అటాక్ నే ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ మీలో ఎంతమందికి గుర్తుంది? కామెంట్ చేయండి. 2007 వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించి సంచలనం సృష్టించింది బంగ్లాదేశ్. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందేమో అని అందరూ భయపడిపోయారు. వాస్తవానికి బంగ్లా ప్లేయర్స్ కూడా అదే అనుకున్నారు. అందుకే గెలుపుకు ముందే సంబరాలు చేసుకున్నారు. కానీ ధోని తన టాక్టిక్స్ తో టీమిండియాను ఘోర పరాభవం నుంచి రక్షించాడు. అయిపోయిందనుకున్న గేమ్ ని టీమిండియా ఒక్క పరుగు తేడాతో గెలిచింది. నాకౌట్ స్టేజ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి బయటకొచ్చేసింది టీమిండియా. ఫైనల్లో బెన్ స్టోక్స్ బౌలింగ్ ని కార్లోస్ బ్రాత్వైట్ ఉతికారేశాడు. చివర్లో వెస్టిండీస్ 19 రన్స్ చేయాలి. ఇంగ్లాండ్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ బ్రాత్వైట్ సిక్సర్ల మోతకు బెన్ స్టోక్స్ దిమ్మ తిరిగింది.
అలా టీ20 వరల్డ్ కప్ని రెండోసారి తన ఖాతాలో వేసుకుంది వెస్టిండీస్. ఈ ఈవెంట్ MS ధోని చివరి టీ20 వరల్డ్ కప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2021 టీ20 వరల్డ్ కప్, 2016 తర్వాత 2018లో టీ20 వరల్డ్ కప్ జరగాలి, కానీ చాలా బైలేటరల్ సిరీస్లో ఉండటంతో అది సాధ్యపడలేదు. 2019లో వన్డే ప్రపంచ కప్ జరిగింది, అందుకే ఆ ఏడాది కూడా టీ20 ఈవెంట్ జరగలేదు. కోవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2022కు వాయిదా పడింది. అలా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2021 అక్టోబర్లో UAE ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 7th ఎడిషన్ జరిగింది. కానీ అప్పటికి టీమిండియాలో భారీ మార్పులు కనిపించాయి. MS ధోని అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రపంచ కప్ బరిలోకి దిగింది టీమిండియా. కెప్టెన్లు మారినా, ప్లేయర్లు మారినా భారతీయుల నిరీక్షణ మాత్రం కొనసాగింది. మరీ ముఖ్యంగా కప్ గెలవకపోయినా పర్లేదు, పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనుకునే వారికి తొలిసారి గట్టి షాక్ తగిలింది. టోర్నీ ఫార్మాట్ స్వల్పంగా మారింది. సూపర్ 10ని సూపర్ 12 చేశారు. గ్రూప్ స్టేజ్లో గెలిచే 4 జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా అప్పటికే సూపర్ 12కి చేరిన 8 టీమ్స్తో తలపడ్డాయి. సూపర్ 12 గ్రూప్ 2లో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్తో తలపడిన కోహ్లీ సేన 3 మ్యాచుల్లో గెలిచిన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్కు క్వాలిఫై అవ్వకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ టీ20 వరల్డ్ కప్ టీమిండియా అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. వన్డేల్లో, టీ20లో పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ఆ మ్యాచ్లో 151 రన్స్ చేసింది కోహ్లీ టీం. అందులో విరాట్ కోహ్లీ స్కోర్ 57. కానీ పాకిస్తాన్ జట్టు అద్భుతమే చేసింది. వికెట్ కూడా కోల్పోకుండా 152 టార్గెట్ని చేసేసింది. పాకిస్తాన్లో ఇప్పటికీ దీని గురించి చెప్పుకుంటున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రస్తావన వస్తే చాలు 152ని గుర్తు చేసుకుంటారు. ఇక నాటి ప్రపంచ కప్లో న్యూజిలాండ్ మీద ఆస్ట్రేలియా విజయం సాధించింది. వన్డే ప్రపంచ కప్ని శాసించే క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ని గెలవడానికి 14 ఏళ్లు పట్టింది. 2022 టీ20 వరల్డ్ కప్, 2020లో వాయిదా పడిన ఈ టీ20 వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరిగింది. ఇందులోనూ టీమిండియా గెలవలేదు, కానీ ఒక్క మ్యాచ్ మాత్రం మనందరి ఫేవరెట్గా నిలిచింది. మరి ఆ మ్యాచ్ మీకు గుర్తుందా? 2021లో పెట్టిన సూపర్ 12 ఫార్మాట్ని ఈసారి కూడా కొనసాగించారు. గ్రూప్ 2లో బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వేతో పోటీ పడింది టీమిండియా. ఈసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేతుల్లోకి వచ్చాయి. గ్రూప్ 2లో 4 మ్యాచుల్లో గెలిచిన టీమిండియా సెమీస్కు చేరుకుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఒక్క మ్యాచ్ మనందరి ఫేవరెట్ గా నిలిచింది. అదే MCGలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఒకానొక దశలో ఈ మ్యాచ్ కూడా పాక్ గెలుస్తుందని టీమిండియా అభిమానులు భయపడిపోయారు. పైగా విరాట్ కోహ్లీకి రఫ్ ప్యాచ్ కొనసాగుతున్న రోజులవి. రన్ మెషిన్ గా పేరున్న కోహ్లీ సెంచరీ కొట్టి అప్పటికే చాలా కాలమైపోయింది. అతని ఫామ్ పైన అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ తానెందుకు వరల్డ్ క్లాస్ ప్లేయరో ఈ మ్యాచ్తో మళ్లీ నిరూపించాడు కోహ్లీ. 82 రన్స్తో టీమిండియాను గెలిపించాడు. మరీ ముఖ్యంగా హరీష్ రాఫ్ వేసిన 19వ ఓవర్లో కోహ్లీ కొట్టిన ఆ 2 సిక్స్లను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సూపర్ 12లో మంచి జోరుతో సెమీస్కు చేరిన టీమిండియాకు ఇంగ్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. ఈసారి ఖచ్చితంగా ట్రోఫీ కొడుతుందన్న రోహిత్ సేన ఫైనల్కు వెళ్లకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇది ఫ్రెండ్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ప్రస్థానం. 2007 వరల్డ్ కప్ స్క్వాడ్, 2024 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. మిగిలిన వారెవ్వరూ ఇప్పుడు జట్టులో లేరు. పైగా ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ కూడా. కోచ్గా రాహుల్ ద్రవిడ్కి ఇదే చివరి మెగా టోర్నీ. మరి వెస్టిండీస్ USA హోస్ట్ చేస్తున్న 2024 టీ20 వరల్డ్ కప్ని రోహిత్, ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా గెలుస్తుందంటారా? దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందంటారా? అసలు ఇంత గొప్ప టీం ఉన్నా టీమిండియా ఎందుకు కప్ కొట్టలేకపోతోంది? మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.